గైస్, ఈరోజు డే 2 సంక్రాంతి ద మెయిన్ డే. సో మేము ఇప్పుడు గుండాట ఆడడానికి వచ్చాం. సో ఇప్పుడు చూడాలి. నేనైతే 500 తీసుకొచ్చాను. ఎంత తెచ్చావు? 5000. దాన్ని 50,000 చేద్దాం అనుకుంటున్నావా? అవును. సో ఇక్కడ కోడి పందాలు అండ్ ఆల్సో గుండాట స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే హెలికాప్టర్ రైడ్. సో ఒకసారి రైడ్ ఎక్కాలంటే మనం 5000 పెట్టాలి. అండ్ ఇది గుండాట. సో ఇక్కడ 7 బిలో 7 అండ్ అబోవ్ 7 ఉంటాయి. దాన్ని బట్టి మనం ఇక్కడ పందాలు వేసుకోవాలి. ఫైనల్లీ 500 తెచ్చాము. 200 మిగిలాయి. డేరింగ్ బిజినెస్. నీకెంత మిగిలాయి? 200. ఎస్, ఈ 200 కూడా మేము ఖాళీగా తీసుకెళ్ళాం. ఎక్కడో చోట పోగొడతాం. ఏంటి? చికెన్ పోగొడుతున్నాం. ఎస్, ఇక్కడ ఎక్కడెక్కడో నుంచి వచ్చి మరి పందాలు వేస్తారనమాట. అండ్ ఇది చాలా పాపులర్. మాకైతే ఒక గేమ్ చాలా నచ్చింది. అందులో పవన్ కళ్యాణ్, ఇంకా ప్రభాస్, ఇంకా మధ్యలో పాప ఉంటది. పాప మీద పందెం వేస్తే ఏమో 3 టైమ్స్ వస్తదనమాట. బట్ మాకు చాలా డబ్బులొచ్చాయి అక్కడ. అండ్ చాలా బాగుంది ఆ గేమ్ అయితే. నేను పాప మీద మనీ వేసాను. నాకు 2 టైమ్స్ వచ్చినట్టుంది. త్రిబుల్ ద మనీ వస్తాయి. అండ్ ఆ తర్వాత మేము కోడి పందాలు చూడడానికైతే వెళ్ళాము. సో, ఈ పండగ 3 డేస్ అయితే ఫుల్‌గా కోడిపందాలు జరుగుతాయి. అండ్ చాలా డబ్బులు పందంగా వేస్తారనమాట. అండ్ ఇక్కడ మాకు సరిగ్గా కనిపించడానికి ఎల్ఈడీ స్క్రీన్స్ కూడా సెటప్ చేశారు. చూడండి ఎంతమంది చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారో. బట్ సమ్‌హౌ మాకు చాలా బాధేసింది. అవి చచ్చిపోతుంటే కొంచెం ఎందుకో నచ్చలేదు. బట్ ఓకే. అండ్ ఈసారి హైయెస్ట్ పందెమైతే 1.5 సీఆర్ ఏసారంట. అన్ని డబ్బులెలా వస్తాయో ఏమో! ఒక ఆడియో లాంచ్ రేంజ్‌లో అయితే సెలబ్రేషన్స్ చేశారు. చూస్తే చాలా ఎక్సైట్‌మెంట్ వచ్చింది. అండ్ మాకు సెపరేట్‌గా సీటింగ్ ఇచ్చారనమాట లేడీస్‌కి. అండ్ చాలా కంఫర్టబుల్‌గా అనిపిచ్చింది. అండ్ ఎవ్రీ పెర్ఫార్మన్స్ ఎక్సలెంట్‌గా అనిపిచ్చింది మాకు. సో ఈవెంట్ జరిగింది జనసేన గ్రౌండ్స్. నర్సాపూర్‌లో ఇది చాలా ఫేమస్. అసలు గోదావరిలో సంక్రాంతి అంటే ఒక రేంజ్‌లో ఉంటది. అండ్ ఈసారి ఇంకా ఇంకా బాగా ఎంజాయ్ చేసాం. సో, ఓజీ పెర్ఫార్మన్స్ చేశారు. అదైతే నాకు చాలా నచ్చిందనమాట. అండ్ ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా చేశారు. అవి చూడటానికి కొంచెం ఆడ్‌గా అనిపించాయి. బట్ ఓకే. దీన్ని కొలంబస్ అంటారు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే నేను ఎక్కి చాలా అంటే చాలా భయపడ్డాను. సో, ఈ ఇయర్ ఎక్కలేదు. బట్ చూడండి వాళ్ళకసలు భయమే లేదు. అక్కడ ఉన్నది మా ఫ్రెండ్స్. వాళ్ళేంటంటే కూర్చోకుండా నుంచుని మరీ ఓవర్ యాక్షన్ చేస్తారు. ఎందుకంటే అందరూ అనుకోవాలి వీళ్ళకసలు భయమే లేదు అన్నట్టు. కూల్ వైబ్స్ రావాలనుకుంటాను. హాయ్ చెప్పు. చెప్పు ఎక్కడ నా ఫ్యాన్ గైస్. ఫస్ట్ ఫ్యాన్ హాయ్ చెప్పు. అండ్ ఎవ్రీ ఇయర్ అందరితో కలిసి వెళ్తామనమాట ఇక్కడికి. చాలా ఫన్ ఉంటది. చాలా ఎక్సైట్‌మెంట్ కూడా ఉంటది. అక్కడ జెయింట్ వీల్, కొలంబస్, ఇంకా డిస్కో డాన్స్, సారీ బ్రేక్ డాన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, చాలా ఫన్ ఉంటది. మేము అన్నిటికి ఎక్కం. మాకు చాలా భయమనమాట. కొన్ని మాత్రం ఎక్కుతాము. సో, అక్కడ చాలా డిఫరెంట్ టాయ్స్ కూడా చూసాము. అయి కూడా చాలా బా నచ్చాయన్నమాట. ఆహ్, వ్లాగ్ చేస్తున్నాం గానీ చాలా నాయిస్ వస్తుంది. సో, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొస్తుంది. అండ్ అక్కడ చాలా క్రౌడ్ కూడా ఎక్కువుంది. ఆహ్, చాలా మందొస్తారు. చాలా ఫేమస్ అనమాట మా ఊర్లో అది. సో, ఫస్ట్ టెంపుల్ చూసుకొని తర్వాత తీర్థంకెళ్తాం ఎప్పుడు. సో, షీ ఈస్ సో క్యూట్ కదా! సో ఇక్కడ బ్రేక్ డాన్స్ కనిపిస్తుంది కదా! లాస్ట్ ఇయర్ నేను ఎక్కాను. ఎక్కినప్పుడు ముందు ఒక రాడ్ ఉంటది మనం పడిపోకుండా. సో నా ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఆ రాడ్‌ని తీసేసారు. నాకు చాలా భయమేసింది. సో అందుకని ఈ ఇయర్ వాళ్ళతో అయితే అసలు ఎక్కకూడదని ఫిక్స్ అయ్యా. సో ఇక్కడ మీరు ఒక బుడ్డదాన్ని చూస్తున్నారు కదా! లాస్ట్ ఇయర్ ఇంకా చాలా బుజ్జిగా ఉంది. ఈ ఇయర్ కొంచెం పెద్దగా అయింది. సో లాస్ట్ ఇయర్ కూడా మేము సంక్రాంతికి చాలా టైమ్ స్పెండ్ చేసాం. అండ్ ఈ ఇయర్ కూడా అంతే. మేము తీర్థంకి తీసుకొచ్చాం డైరెక్ట్. సో, అక్కడున్న లైట్‌లకి, వాటికి అన్నిటికి అసలు చాలా ఎక్సైట్‌మెంట్‌గా అంటే అవే చూస్తుంది.
మాకు జెయింట్ వీల్ ఎక్కడం అంటే భయమనమాట. అందుకే మా ఫ్రెండ్స్‌లో నలుగురం కిందే నుంచున్నాం. సో, ఈ వ్యూ అయితే చాలా అనిపిచ్చింది. పైనుంచి పేపర్స్ ఇసిరారు కిందకి. చాలా అనిపిచ్చింది. బట్ మేమెప్పుడు జెయింట్ వీల్ ఎక్కడానికి ట్రై చేయలేదు. మాకు చాలా అంటే చాలా ఎక్స్‌క్యూజ్ మీ, భయమనమాట. నేను ఎక్కాను ఆల్రెడీ జెయింట్ వీల్. నువ్వెక్కలేదు. అండ్ ఇది ఇంకో హైలైట్ రైడ్ అనమాట. ఎక్కను అంటే ఎక్కిపిచ్చారు. బట్ చాలా భయమేసింది. నా ముందు వాళ్ళు కూర్చున్నారు కదా! వాళ్ళైతే అసలు ఏడ్చేసారనమాట ఆ రైడ్‌కి. ఐమ్ టాకింగ్ అబౌట్ దట్ గ్రీన్ కలర్ షర్ట్ అనమాట. చాలా ఏడ్చాడు. అన్నని ఆపు, ఆపు అని అడిగాడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆపలేదనమాట. ఫస్ట్ ఎక్కుతావా? పర్లేదని అడిగితే, ఎక్కేస్తాను బ్రో అన్నాడు. ఎందుకంటే సిరి మీద పోటీకి ఎక్కాడు. ఆ తర్వాత పాపం చాలా ఫీల్ అయ్యాడు. ఫస్ట్‌లో బానే ఉంది. కింద తిప్పాడు. తర్వాత పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకొచ్చాడనమాట. సో, అప్పుడు రకరకాలుగా అనిపిచ్చింది. బట్ దీన్ని చూస్తే నాకు 'స్క్విడ్ గేమ్స్‌లో' ఒక గేమ్ గుర్తొచ్చింది. అది అది తిరుగుతున్నప్పుడు అదో రకమైన ఫీలింగ్ అనమాట. సో, అంతలోనే కనుమ వచ్చేసింది. సో, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు నచ్చింది కామెంట్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. బట్ కామెంట్ చేయండి.